హలో వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఈరోజు మేము ఇక్కడ శనగ చేనుకి వచ్చినాం. శనగ కూర ఏరుకోవడానికి వచ్చినాం. ఈ శనగ కూర స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ అన్నమాట. శనగ కూర అంటేనే ప్రతి పండక్కి ప్రతి అకేషన్కి శనగ కూర లేనిది అసలు జరగదు. ప్రతి దాంట్లోనూ శనగ కూరతో నైవేద్యాలు పెడతారు. సో ఈ శనగ కూర 1 ఇయర్కి సరిపడా తీసుకొని దీన్ని ఎండబెట్టి పొరుగు చేసి స్టోర్ చేసుకుంటాం అనమాట. 1 ఇయర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది తెంపడానికని ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన. ఇదంతా శనగ కూరనే, మొత్తం శనగ కూరనే. అక్కడ కనిపిస్తుంది కదా, అది పత్తి చేను. రీల్స్ చూస్తాను. ఏంటంటే మామనేడు దాంతో పాటు మీరు ఎవరు తెంపలేరు, వాళ్ళు తెంపుతారు తర్వాత. అవునా, ఇంత ఈజీ ఉంది దీన్ని కథలు పట్టి ఈజీ ఉంది తెంపుడు. మరి ఇప్పటిదాకేమో నేను ఏమనలేను, నాకు తెంపలేను. ఈజీగా ఉంది మరి, మస్తు నడవడం ఒకటే టాబ్లెట్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. తక్కువ కాకపోతే హాస్పిటల్కి దొరకరా అని చెప్పిందని. సాయిరామ్ హాస్పిటల్ నేను ఇట్లా సంగతి అని చెప్పి నేనే పోయినా, ఇవన్నీ పంపించారు అని తెలియదు. శనగ కూర తెంపనీకి వచ్చినాము ఈరోజు, కానీ మేము తెంపుతలేము, ఏదో కొంచెం అట్లేంలే, ఉన్నది చెప్పాలి. చేతగాక కూలోళ్ళని పెట్టినాం, మళ్ళీ అది కూడా చెప్పాలి కదా. మరి మొత్తం మనమే తెంపుదాం మనం ఫస్ట్, తర్వాత మళ్ళీ చేతగాక కూలోళ్ళని పెట్టినాం. ఏదో మనకు ఎట్లుంటది అని చెప్పేసి ఇప్పుడు మనం కూడా తెంపుతాం. దీన్ని శనగ కూర అంటారు. అంటే శనగ చెట్టుకు ఈ లేతగా ఉన్నప్పుడే దీన్ని తెంపుకోవాలి. తెల్ల వంకాయలు వేసి పచ్చికారం వేసి వండితే చాలా బాగుంటది. అది కూడా ఒక వీడియో పెడతాం. అండ్ దీన్ని సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. ఎండబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. ఒరుగు చేసుకోవాలన్నమాట. వీళ్ళిద్దరిని పెట్టి శనగ కూర తీస్తున్నాం. ఎందుకంటే అంత మేము తెంపగలమో లేదో అని చెప్పేసి వీళ్ళిద్దరిని పెట్టినాం. వీళ్ళతో పాటు మేము కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని మేము కూడా కొంచెం కొంచెం తెంపుతున్నాం అన్నమాట. ఇదే శనగ చెట్టు. ఆకు లేతగా ఉన్నప్పుడు ఇలా దింపాలన్నమాట. ఇలా దింపాలన్నమాట. అయితే మనకి ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. కానీ మార్కెట్లో ఏంటంటే లేతది ముదిరింది అంత కలిపి అమ్ముతారు. ఇలా మనమే వచ్చి తెంపుకుంటే మనకు కావాల్సినట్టుగా మనం తెంపుకోవచ్చు. దీన్ని 1 ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎండలో పెట్టి ఎండినాక 1 ఇయర్ పాటు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే తెలంగాణలో ప్రతి ఫెస్టివల్కి ప్రతి అకేషన్కి దీన్ని నైవేద్యంగా వాడతారు. అమ్మవారికి బోనాలకి ప్రతి దానికి ఇదే నైవేద్యం. దీంట్లో తెల్ల వంకాయలు పచ్చికారం వేసి వండితే బాగుంటుంది. వంకాయలు లేకపోతే పెసరపప్పు మినప్పప్పు అలాంటివి వేసి వండితే కూడా చాలా బాగుంటుంది. చాలా ఇష్టం తెలంగాణ వాళ్ళకి శనగ కూర అంటే. కానీ ఇది తెంపేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా చేతులకు కొబ్బరి నూనె రాసుకోవాలి. అండ్ బట్టలు కూడా వైట్ వేసుకోవాలంట. వేరే కలర్ వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుందంట. సో అది మనకు తెలియదు. సో ఇదన్నమాట స్టోరీ. ఏం లేదు పాటకు కానీ ఏమంటారా ఫేమస్ అయిపోతాం. నువ్వు ఆడతా పిల్లనా ఏంట పాడుతుంది. సేటి వియాలో వయ్యారి గంగ వియాలో సంతకరా వాడు అమ్మా పాడు
కొడుకలు కోసేటి వియాలో వయ్యారి గంగ వియాలో వియాలో వయ్యారి గంగ వియాలో కలువలు కోసేటి వియాలో గయ్యాడి గంగ వియాలో అడి గంగ వియాలో గగనికి శరణమ్మ వియాలో కడకుండవు తల్లి వియాలో వియాలో కడకుండవు తల్లి వియాలో నూనె కుండల వంటి వియాలో నుడగుల్ల గంగ వియాలో వియాలో నుడగుల్ల గంగ వియాలో పలకుండల వంటి వియాలో పాతల్ల గంగ వియాలో కుండల వంటి వియాలో నెల్లూరి గంగ వియాలో గంగనికి శరణమ్మ వియాలో కడకుండవు తల్లి వియాలో పలకుండల వంటి వియాలో పాతల్ల గంగ వియాలో పాడాలి ఎంట వాడేటోళ్ళు ఉంటే మంచిగా రమ్మెంకి వస్తుంది పాట పాటలు సాని నువ్వు పొద్దుకుంటా అంటే నేను వాడితే వాళ్ళని మా వాళ్ళని తోలుకొచ్చుకో ఉండు. ఇవి మొత్తం సింగూర్ వాటర్ అంట. మొన్న వర్షాలకి ఈ వాటర్ మొత్తం ఈ చేనులోకి రావడం వల్ల పత్తి మొత్తం పాడైంది. సో పత్తి మొత్తం తీసేసి ఈ శనగ చేను వేసిండ్రు. తెచ్చిగా ఇట్లా ఆరబెడుతున్నారు. తీసేస్తుంది ఇదే ఈరోజు మేము సర్ది కట్టుకొని వచ్చినాం చేనుకి. అన్నము, ఎగ్ పులుసు, కాకరకాయ, పెరుగు, జున్ను, మిక్చరు, పాపడ్స్, మంచి నీళ్ళు, గడ్డ పెరుగు. ఇదే మా సర్ది ఇయ్యాల. కాకరకాయనే వేడి బేబక్క, కాకరకాయనే వేడి. రుద్రగానికి పాప చేసింది. రుద్ర ఒక్క బుక్క కూడా రమ్మని చెప్తే రమ్మని చెప్తే ఒక్క షాప్లో గుళ్ళేవి ఇవ్వాలి. తిన్నాక చెట్టు కింద వండుకుంటే కొరలోని పరుపు మిరియాలు కాదేదో ఉండే జున్ను పత్తి ఇంకా కావాలనేమో కదా. నేను ఏ జారిపడేవు పిల్ల ఏం లేదు. ఈత వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మట్టి మట్టి సన్ వచ్చేస్తుంది రోయ్, సూర్యుడు వచ్చేస్తుంది. మాంజీరా నది ఒడ్డున శనగ చేను. ఈ మాంజీరా వాటర్ ఇది బ్యాక్ వాటరా మన ఇప్పుడు ఈ డ్యామ్ కి ఫ్రంట్ వాటర్ అయితేనే మాంజీరా, బ్యాక్ అయితే డ్యామ్. అది డ్యామ్. ఓకే. ఈ నది నీళ్లు మనకు సింగూరు దాకా అవుతాయా? ఇప్పుడు ఈ సింగూరు కో సింగూరు నుంచి వచ్చే నీళ్ళే కల్పగురు. మాంజీరా నది బాగా అనిపిస్తున్నాయి వాటర్. ఇది నుంచి బోట్ ఉంటే ఇంకా బాగుంటుండేనే బోటింగ్. బోట్ అటు సైడ్ ఉంటుందా? ఇది కన్నా స్పీడ్ చేస్తుంది. ఇంత ఫాస్ట్ గా ఎడుతుంది. మీరు రెండు చేతులతో నిన్ను నువ్వు వస్తున్నావు అలా ఫోన్ లో వీడియోలో నిన్ను తీస్తున్నది. టైం 4:15 అవుతుంది. 10 గంటలకు స్టార్ట్ చేసిరా వీళ్ళు? వేణి 10 గంటలకు స్టార్ట్ చేసిరా?
10 గంటల నుంచి తెంపుతూనే ఉన్నా. వాళ్ళు చుట్టేది వాడు. పచ్చాని పందిట్ల 10 మంది లాగిల్ల, పచ్చాని పందిట్ల 10 మంది లాగిల్ల, గెలవటి పాలు తిరిగా నయమవును కృష్ణ నన్ను వీడియనాడకు, నయమవును కృష్ణ నన్ను వీడియనాడకు. ఇవి అన్ని ఉన్నాయి కడుపుల. పాడు 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 పాడు. దమ్మొస్తుందమ్మా దర్శని కూర్చొని పాడుతున్నామేమనిపించేది. వస్తున్న వాళ్ళ పాడు. మా బట్టు తల మీది పొద్దు పడపు, నొస్తాకు మా బట్టు తల మీది పొద్దు పడపు, తనయుడు పురాషుడు ఒకడే మొగాడమ్మ నన్ను వీడియనాడకు, నయమవును కృష్ణ నన్ను వీడియనాడకు. ఇక దమ్మొస్తుంది. పిల్లలకు బాగుంటా వదమని పిల్ల ఇప్పుడు రాదు ఎల్లుండి వాళ్ళ కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ, నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ, వందల కొమ్మ భారతులకు అందంగా వందలే శ్రీరామచంద్రులకు, జయమంగళం సదాశివమంగళం, జయ జయమంగళం సదాశివమంగళం. వానలై కొట్టంగ వరదలై పారంగ, ఎట్ల వస్తివి గంగ జడలు గలగ, ఎట్ల వస్తివి గంగ జడలు గలగ, పులిత వస్త్రము భూత కొడుకులతో నడుముకు వడ్డెలము నాగస్వరము, జయమంగళం సదాశివమంగళం, జయ జయమంగళం సదాశివమంగళం. పాడు. వాడు నేను వాడుతుంది నువ్వు వాడు. జనకు జనకు నింట్ల జలమించే సీత లవ్వ కుమార, ఇనవయ్య కుశలి కుమార, సాతే జనకు నింట్ల జలమించే సీత లవ్వ కుమార, ఇనవయ్య కుశలి కుమార, పుణ్య జనకు నింట్ల పుట్టే సీతమ్మ లవ్వ కుమార, ఇనవయ్య కుశలి కుమార. ఇది ఈరోజు వ్లాగ్ చూస్తారు కదా. శనగ చేనులో వచ్చి శనగ కూర ఏరుకొని మంచిగా మధ్యాహ్నం తినేసి ఒకసారి ఒక్క రౌండ్ అంతా తిరిగేసి వచ్చిన, చేను మొత్తం తిరిగేసి వచ్చిన. ఇది మొత్తము మా మేనమామ కొడుకుది ఈ చేను మొత్తం. సో వాళ్ళు 1 వీక్ నుంచి అంటున్నారు శనగ కూర తెంపుకోండి తెంపుకోండి అని. చాలా సంవత్సరాల క్రితం అమ్మ ఒకసారి తీసుకొచ్చింది ఇక్కడ నుంచే. అది 1.5 year వాడిన. ఈసారి మొన్న వన భోజనాలకు వచ్చినప్పుడు అనుకున్నాము వచ్చి శనగ కూర తెంపుకొని పోవాలని. అందుకని ఈరోజు మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇలా అప్పుడప్పుడు మనము పల్లెటూర్లకు రావడం వల్ల ఏమవుతుందంటే పట్టణంలో ఉన్న ఆ పొల్యూషన్ అది అన్నిటికీ కొంచెం దూరంగా వచ్చి ఒక 1 day ఉన్నా కానీ నాకు తెలిసి మంచి ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది అనుకుంటున్నా. ట్రై చేస్తాం ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలాంటి పొలాలలోకి రావడానికి. ఇది ఈరోజు మా వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. శనగ కూర తెంపడం అయిపోయింది, సాయంత్రం అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. చలో నడుద్దాం నడుచుకుంటూ. మీకు ఒక్కసారి పొలాలు చూపిస్తా. మార్నింగ్ మేము ఎట్లా నడుచుకుంటూ వచ్చినాం. మార్నింగ్ వీడియో తీయడం చాలా కష్టమైంది, అందుకే వచ్చేటప్పుడు వీడియో తీయలే. ఇప్పుడు వీడియో తీస్తా వెళ్ళేటప్పుడు పొలాలు ఎట్లున్నాయి అనేది. కొంచెం దూరం నడవాలి అక్కడ నుంచి కారు, కాకపోతే ఇప్పుడు మొత్తం ఇంటి వరకు నడవడానికి ట్రై చేస్తాం. రండి నాతో పాటు మీరు నడుద్దురు కానీ. రెడీయా? ఇంటికి వెళ్దామా? రెడీయా అండి ఇంటికి వెళ్ళడానికి? ఇంకా 15 నిమిషాలా? ఓకే, ఇంకా 15 నిమిషాలు అంట. మాంజీరా నది చూస్తుంటే పాపికొండల నుంచి వాటర్ వచ్చినట్టున్నాయి. చూడు ఎంత బాగుంది అసలు వ్యూ. మాకు 2 నెమలీలు కూడా దొరికినాయి. నెమలీల వేట. ఇంకొన్ని దొరికితే బాగుండే. వేణి శనగలు అయినాక పిలుస్తాం మళ్ళా. శనగలు అయినాక మళ్ళీ పీకినాక ఒడియాలు కలుస్తాం. వాకింగ్ స్టార్ట్. వాకింగ్ స్టార్ట్. చలో నడు. తల్లి బేబీ ఫాస్ట్ నడుస్తుంది.
అంటే నువ్వు వెయిట్ తక్కువ అందుకని వస్తుంది వెయిట్ ఎక్కువ వెయిట్ తక్కువ సమస్య కాదు, నడవాలంతే. ఏడ నిలబడే రాదు. రండి రండి రండి. తీయని అని పొట్టే ఇగో పొట్టు. అక్కడ వరకు నడవాలి ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి అక్కడ వరకు నడవాలి. సూర్యుడు అస్తమిస్తున్నాడు, మనం ఇంటికి నడుస్తున్నాం. చాలా సుక్కు, చెప్పులు తీసేసినావా సుక్కు? చెప్పులు తీసేసినావా? యా దగ్గొస్తే లాల కావాలా? ఇలా సన్న చున్నీలు కప్పేసిన, ఎందుకంటే దీనిపైన మళ్ళీ దుమ్ము దుమ్ము పడుతుంది, మళ్ళీ పిట్టలు అలాంటివి వస్తాయి అని చెప్పేసి ఇట్లా సన్న చున్నీలు కప్పేసిన. ఈ ఎండకి ఎండిపోతుంది మొత్తము అనమాట. మళ్ళీ మంచు రాకముందే తీసేసేయాలి. ఇంకా చాలా ట్రాన్స్పరెంట్ చున్నీలు కప్పిన. మొత్తం డ్రై అయినాక ఇట్లా అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇది 1 year అవుతుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా, మొత్తం డ్రై అయిపోయింది. ఇది 1 year నుంచి ఉంది, ఇది మిగిలింది ఇంకా. అయితే ఇది ఏంటంటే వితౌట్ కారం అనమాట. సో దీంట్లో పచ్చికారం కలిపి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో పచ్చికారం కలిపి మళ్ళీ ఎండబెట్టి స్టోర్ చేయడం ఎట్లా అనేది అది కూడా నేను ప్రాసెస్ చెప్తాను. సో ఈ ఎండిన శనగకూర ఎలా వండాలి, పచ్చి శనగకూర ఎలా వండాలి అనేది మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఇది అండి శనగకూర స్టోరీ.